మోస్ట్ విజిటెడ్ ప్లేస్ సుగ్రీవాలి సంరక్షణ ప్రదేశం అంట. వనమూలికలు ఐ థింక్ మెడిసినల్ హర్బ్స్ ఉంటాయి, బహుశా ఆయుర్వేదిక్ వాడతారు. అండ్ దెన్ ఇక్కడ చూడండి అన్ని డస్ట్బిన్స్ కానీ చెట్లు కానీ ఐ మీన్ కుర్చీలు చేసింది చెట్లు, ప్యూర్ వుడ్, కైండ్ ఆఫ్ టిపికల్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్. సుగ్రీవాలి అన్నారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి కింగ్డమ్. చూడండి బ్రహ్మాండంగా ఉంది, ఇది పాములాగా ఉంది చూడండి. అన్నీ ప్రకృతి, జస్ట్ నేచర్ హీలింగ్. ఇక్కడ ఒకటి కుర్చీ, ఇది కూడా ప్యూర్ వుడ్తో చేసింది. ఐ థింక్ ఇక్కడ డస్ట్బిన్ కూడా అదే, ఇది కూడా వుడ్తోనే. అయినా ఐ థింక్ బ్రాంచ్ నరికేసిన చెట్టు అంతా దాన్ని చేశారు, మంచిది. అక్కడ ఒక్కటి ఉంది, చాలామంది ఆ స్పాట్ తీసుకుంటారు, సెంటర్లో ఉంది. ఎండ్ ఆఫ్ మారేడుమల్లి ట్రిప్. మారేడుమల్లి ట్రిప్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాము, రిటర్న్ అవుతున్నాం టు గుంటూరు. బట్ మళ్ళీ ఇంకోసారి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నైట్ టైము జాకల్స్, స్పాటెడ్ డీస్, వైల్డ్ బోర్డ్స్ యాక్టివిటీ ఉంటుందన్నారు. నేను వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం హెజిటేట్ చేశాను. మా డ్రైవర్ చెప్పారు వెళ్దామన్నారు, బట్ నేను హెజిటేట్ చేశాను. ఈవెన్ ఔల్స్ యాక్టివిటీ కూడా నైటే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇంకోసారి రావాలనే ఆలోచన ఉంది, అందుకే ఈసారి అవాయిడ్ చేశాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం వైల్డ్ లైఫ్ కోసం నైట్ మాత్రం ఖచ్చితంగా స్కౌట్ చేయాల్సిందే. ఇప్పుడు టువర్డ్స్ భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం. భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర పాపికొండలు, భద్రాచలం సంబంధించి ఒక టూరిజం ఏరియా ఉంది. అక్కడ బర్డ్స్ చాలా దొరుకుతాయని నాకు కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్ వినయ్, అతను వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్. నైస్, ఇట్లా ట్రావెల్ చేస్తుంటే ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ సంబంధించిన వాళ్ళు అప్పుడప్పుడు పరిచయం అవుతారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఇంటరాక్ట్ అవ్వడం, నో వేర్ అబౌట్స్ ఆఫ్ ది లొకేషన్, యాక్టివిటీస్. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ స్పాట్ చెప్పాడు, అక్కడ వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. బహుశా అక్కడికి వెళ్ళినాక ఎన్ని దొరుకుతాయో ఏమో. ప్రస్తుతానికి అయితే గుడ్, ఎంజాయ్ ద ట్రిప్. మలబార్ జైంట్ స్క్విరల్స్ మాత్రం బాగానే ఉన్నాయి. కాఫీ ప్లాంటేషన్ మార్నింగ్ అప్పుడు చూసాము, బట్ మిస్ ది షాట్. అది లేక్ పాయింట్. ఏం లేక్ పాయింట్ ప్రసాద్? సోమలేరా? నేను చూసాను మలబార్ జైంట్ స్క్విరల్. సోమలేరానా? సోమలేర్ లేక్ పాయింట్ దగ్గర నేను మలబార్ జైంట్ స్క్విరల్, స్కార్లెట్ మినివెట్, అండ్ దెన్ ఓరియంటల్ లైన్, షోడల్ లీఫ్ బర్డ్ ఒకటి, అట్ ద సేమ్ టైమ్ ప్లమ్ హెడెడ్ ప్యారకిట్ పెయిర్ చూసాను. ఇట్ వాజ్ నైస్, ఎందుకంటే అది ఫస్ట్ టైం నేను చూడటం, ఫస్ట్ టైము. ఎందుకంటే చాలామంది పిక్చర్స్ చూశాను ప్లమ్ హెడెడ్ ప్యారకిట్, బట్ క్లోజ్గా నేను చూడలేదు. ఐ వాజ్ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐ గాట్ అ కపుల్ ఆఫ్ షార్ట్స్. చాలా షార్ట్స్ తీసుకున్నాను ఎందుకంటే మిస్ కావద్దని. కొన్ని రికార్డ్ షార్ట్స్, బట్ కొన్ని క్లీన్ షార్ట్స్ అయితే వచ్చాయి. ఐ షేర్ దెమ్ ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ. పాపికొండలు వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ అనేది రాశారు. ఇక్కడ బర్డింగ్ యాక్టివిటీ ఉండొచ్చు అని ఇంతకుముందు కలిసిన ఫ్రెండ్ చెప్పారు కదా. సో కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. దిగిన తర్వాత ఒక దగ్గర దిగండి, అక్కడ గ్రాస్ ల్యాండ్ లాగా ఉంటుంది. అక్కడ 10 minutes మీరు ఒట్టిగా కూర్చున్న తర్వాత బర్డ్స్ వాటింతా వెయ్యి వస్తాయని చెప్పారు. సో లెట్స్ హోప్. కానీ మంచి తిక్కు చెంగల్లో ఉంది. మనం ఎక్కడెక్కడో తిరుగుతాం కానీ ఉన్న ప్రాంతాల్లో ఎక్స్ప్లోర్ చేయము. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మన ప్రాంతాన్ని. దాని తర్వాత ఇది కూడా నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే ఎక్స్ప్లోర్ చేసినాక వర్త్
ఫస్ట్ మన ఏరియాని మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి, ఇంకా అయిపోయింది ఇక మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదన్నప్పుడు వేరే ప్రాంతాలు ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్. టిపికల్ బిగ్ క్యాట్ లవర్స్ అయితే మాత్రం బహుశా రెస్పెక్టెడ్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్స్కి వెళ్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు అలాంటి టైగర్ రిజర్వ్ లాంటిది ఏం లేదు. లక్కీగా తెలంగాణలో మాత్రం రీసెంట్గా ATR ఓపెన్ చేశారు, అమరాబాద్ టైగర్ రిజర్వ్. అది ఇంకా ఫుల్లీ వైల్డ్ లైఫ్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా డెవలప్ అవ్వాల్సిన స్కోప్ ఉంది. బట్ మంచి ఇనిషియేటివ్ అయితే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. హోప్ఫుల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి యాక్టివిటీ ఉంటే ఇంకా మంచిది. వైల్డ్ లైఫ్ కోసం చూడాలి హౌ ద గవర్నమెంట్ టేక్ ఇట్. ఏదో ఒక బాట కాకినాడ ఏదన్నా ఇటా ఇటు బోర్డు యాక్టివిటీస్ పెద్దగా లేదు, అటువైపు జంగల్లో చూద్దాం.